అండి. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను ఈరోజు మీకు ఒకటి చూపించాలి. ఏంటంటే ఇగో పప్పులండి. వీటిని పుట్టపప్పులు అంటారు. అలాగే ఈ దసరా నెలలోనే మనకి ఎక్కువగా వర్షాలు అవి పడతాయి కాబట్టి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఎక్కువగా అంటే ఈ ఎక్కడ పడితే అక్కడ దొరకవన్నమాట. ఎక్కడంటే పుట్టలు ఎక్కడైతే సీక్రెట్ ప్లేస్లు ఉంటాయో అక్కడ దొరుకుతాయి. అదన్నా పోయిన సంవత్సరం ఎక్కడైతే నాటినాయో అదే దిక్కునికి వెళ్ళి మరి ఈ సంవత్సరం కూడా వెళ్తే కనుక అక్కడ నాటుతాయి అన్నమాట. కానీ కూర మాత్రం చాలా బాగుంటుందండి. ఈ కూర తింటే కనుక మనకి ఎందుకంటే భూమిలోంచి మట్టిలోంచి వస్తుంది కదా, ఈ మట్టి వాసనకి చాలా టేస్ట్ ఉంటుందండి. కూర మాత్రం సూపర్ ఉంటుంది. మనం ఏం పెట్టక్కర్లేదు, కొద్దిగా మసాలా వేసుకుని వండుకుంటే కనుక చాలా సూపర్ ఉంటుందండి. కానీ ఈ కూర అంటే మట్టుకి నాకు చాలా ఇష్టం అండి. ఈ కూర తిన్న రోజుని మటన్ తిన్నంత ఆనందంగా ఉంటుందన్నమాట. ఈ ఎక్కువగా దొరకవండి. పోయిన సంవత్సరం మా ఆయన గారికి మా పొలం కొట్టిదారా ఎక్కువ దొరికినాయి. మళ్ళీ ఇదే సంవత్సరం పిండి వేయడానికి వెళ్తే ఈ సంవత్సరం కూడా కొద్దిగానే దొరికినాయి అనమాట. ఎక్కువ అనుకోకండి. వీటిని ఎలా అంటే మనం శుభ్రంగా మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి మట్టి అంతా శుభ్రంగా కడిగేసుకొని ఇలా కోసుకోవాలన్నమాట. ఇలా కోసుకొని చక్కగా మనం చాలా నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే మట్టిలోంచి వచ్చినాయి కాబట్టి మట్టి ఎక్కువగానే ఉంటుంది. మట్టి అంతా శుభ్రంగా కడిగేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఇలా శుభ్రంగా కట్ చేసేసి కొన్ని వేస్ట్గా ఉన్నాయి పాడేసుకొని ఇలా కోసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలాలు తయారు చేసుకొని వండుకుంటే కనుక కూర మాత్రం చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను పుట్టగొడుగులు కూర వండే విధానం చెప్తాను. చిక్కుగా రండి పచ్చిమిర్చి, అలాగే కావాల్సినంత ఆయిల్ పోసుకున్నాను. ముందే మసాలా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ, అలాగే గరం మసాలా మొత్తం వేసి మరి మిక్సీ పట్టేసుకున్నాను. టమాటా కూడా వేసేసుకున్నాను. ఇది చింతపండు అన్నమాట. కొద్దిగా వేసుకున్నాను చింతపండు, ఎందుకంటే మేము ఇద్దరమే, ఎక్కువ ఎందుకు అనేసి తోడు వేసుకున్నాను. మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. అలాగే పప్పులు కూడా ఎక్కువ దొరికినాయి అనుకో ఎక్కువ వేసుకోండి. ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పులు అన్నమాట. కాకపోతే ఈ నీళ్ళు వేసి వదిలేయడం వల్ల కొన్ని పప్పులు విడిపోయినాయి అన్నమాట. విడిపోయినాయి ఇవి ఇలా ఉన్నాయి. ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయి. ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలా శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. పప్పులు కూర వండే విధానం చూపిస్తాను. అండి చెప్పారు మీకు బాగా పప్పులు దొరుకుతాయండి. మీకు పప్పులు దొరికితే మీరు ఎలా వండుకుంటారో ఏంటో, మీరు పప్పులు వండుకునే విధానం మాకు కొద్దిగా చెప్పండి. ఎందుకంటే నేను ఈ మధ్యలోనే వండుతున్నాను. ఒక 4-3 సంవత్సరాల పాటు నుంచి పప్పులు అంటే ఏంటో తెలిసి వండుతున్నాను. కానీ పప్పుల కూర మాత్రం నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. చాలా కూర కూడా ఎలా వండుకుని ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఆనందం. మేము మాత్రం ఈ పుట్టగొడుగులని మాత్రం పిలుస్తుంటాము. మరి మీరు ఎలా పిలుస్తారో నాకు తెలియదు. కానీ కాకపోతే నేను వినడం ఏంటంటే మష్రూమ్స్, ఇవి పుట్టగొడుగులు ఇలా అంటే ఈ మేము సొంతంగా భూమిలో మొలిసినవి మాత్రమే మేము తింటున్నాము. కానీ మీరు మాత్రం రెడీమేడ్, కొద్దిగా సిటీ సైడ్ అంటే రెడీమేడ్ దొరుకుతాయి అన్నమాట. అవి నేను చూసింది ఏంటంటే గడ్డిలోని విత్తనాలు వేసి మొలిపించడం, వాటిని మామూలుగా కేజీల లెక్కన అమ్మడం, అవి కొనుక్కుని వండుకోవడం చేస్తారు. మేము మాత్రం అలా కొనుక్కుని వండుకున్నవి మాత్రం కాదు, మాకు సొంతంగా దొరుకుతాయి. ఈ టైంలోనే దొరుకుతాయి అన్నమాట. అది కూడా ఈ దసరా నెలలోనే దొరుకుతాయి అన్నమాట. మేము వండుకునే కూర మరి ఎలా ఉంటుందో ఏంటో చూడండి. మీరు ఎలా వండుకుంటారో మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. వేసేస్తున్నాను నేను. కుక్కలు ఇలా వేసేసుకుంటాం మొత్తం అన్నీ వేసేసుకొని. దీనికి ఎక్కువగా నాకు తెలుసు అంటే వాటర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నీరులోంచి వచ్చింది కాబట్టి, భూమిలోంచి నీరులోంచి వచ్చింది కాబట్టి దీంట్లో మనం సాల్ట్ అయిపోతుల్లోకి మొత్తం దీంట్లో ఉన్న నీరంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం పొలం మగ్గింటే వచ్చి వాటర్ అంతా వచ్చేసి. ఇంకేంటండి, మీరేమో కొనుక్కుని తింటారు, మాకైతే సొంతంగా దొరుకుతాయి. అలానే ఏ అత్తమానం మాకు కూడా దొరకవండి. మేము ఇవి కారం,
సాల్ట్ కూడా కలిపి వేసేస్తున్నాను అన్నమాట. కాదండి, ఏంటంటే నాకు బాగా ఒక 14 సంవత్సరాల బట్టి నుంచి కొక్కుల కూర అంటే ఎక్కువగా తెలుసు. అప్పటి వరకు కూడా నాకు కొక్కుల కూర అంటే ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియదు అనమాట. మా పెళ్ళైన సంవత్సరంలో ఫస్ట్ నెలలోనే నేను మా అమ్మగారి ఇంటికాడ నుంచి రాబోతుల్లోకి మా ఆయన గారికి నాకు ఈ కొక్కుల కూర గురించి పెద్ద గొడవ వచ్చిందండి. ఏంటంటే కొక్కుల కూర అనేసి కొక్కుల కూర తినాలి అనేసి అన్నారు మా ఆయన గారు. కాకపోతే నాకు ఆ కొక్కుల కూర అంటే ఎలా ఉంటుందో ఏంటో తెలియకపోతే కొక్కుల కూర అంటున్నావేంటి, ఆ కొక్కుల కూర చూస్తే జిగురుగా కనిపిస్తుంది. ఇదేం కూర, కుక్కల కూర నాకు వద్దంటే తింటే తిని లేకపోతే లేదని మా ఆయన మాత్రం నన్ను పక్కన పెట్టేసి మా ఆయన తినేసి కడుపు నింపేసుకుని చక్కగా మంచం వేసుకుని పడుకున్నారండో. పడుకుంటే ఈసారి నాకు కడుపులో మారుతుంది, ఏం చేయాలో తెలీదు. అప్పుడు మా అమ్మగారి ఇంటికాని తెచ్చుకున్న ఆవకాయ పచ్చడి ఉంటే పచ్చడి వేసుకుని తిన్నాను. కానీ తర్వాత ఒకసారి ఇంకెప్పుడు మనం ఇక్కడే ఉండేవాళ్ళం కదా, దీన్ని అలవాటు చేసుకుంటే బాగుంటుంది అలాగనేసేసి ఒక రోజు వేసుకున్నాను. కాకపోతే ఆ రోజు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ తెచ్చినప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నాను, అప్పుడు కూడా బాగానే ఉంది. ఇంకా అలా అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఇది దొరుకుతా లేదండి. దొరికితే రోజు వండుకు తిందామన్నంత ఏదో అలవాటు అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం దొరుకుతా లేదు. కానీ ఫస్ట్ ఏంటంటే బాగా గుర్తు ఈ కొక్కుల కూర గురించి మేము ఇద్దరం గొడవాడుకున్నాం అన్నమాట. కానీ అందులో పాపం మధ్యలో మా చెల్లి కూడా వచ్చింది. మా చెల్లి పాపం ఎడదేయడం, కొక్కులు అంటే ఏటో మాకు తెలియదు కదండి బావగారండి, మా అక్కతో గొడవ పడతారేటండి, మా అక్కకి చెప్పే విధంగా చెప్పి మరి తినిపించాలి, కానీ మీరేటండి కొక్కుల కూర గురించి పాపం మా అక్కతో గొడవ పడుతున్నారు, ఇదేనండి మా అక్క మీద ప్రేమ అని కూడా అడిగిందండి. కానీ మా ఆయన గారికి ఇప్పటికి కూడా 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మా ఆయన గారికి ఈ గ్యాప్ అలా ఉండిపోయింది. కొక్కులు దేవతలో చాలు మీ చెల్లి గుర్తొస్తుంది. ఆ రోజు మనమిద్దరం గొడవ ఆడుకుంటుంటే మీ చెల్లి ఎడదీసింది కదా మన ఇద్దరికని, కలిపింది కదా ఎడదీసింది కాదు సారీ కలిపింది కదా మనకే అని చెప్తుంటారన్నమాట. కానీ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ కొక్కులు మాత్రం మాకు ఆ జ్ఞాపకం అలాగే ఉంచేసింది అండి. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసేసుకుందాం శుభ్రంగా, అంటే నీరంతా ఇంకిపోయింది అన్నమాట. చింతపండు వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని కొంచెంసేపు అలా మామూలు మూత పెడితే కొక్కుల కూర రెడీ అయిపోద్దండి. ఒక పట్టు పట్టేద్దాం, ఈ కొక్కుల కూర ఎప్పుడు తినేద్దాం, ఎప్పుడెప్పుడు ఉడికేద్దాం అమ్మ బాబాయ్. అలా చిక్కబడుద్ది అన్నమాట. లాస్ట్ చేసి ఇలా వండుకోవాలి, ఇలా వండుకుంటే బాగుంటుంది. కానీ భలే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామని. కానీ ఫస్ట్ కెమెరా తీస్తున్న వాళ్ళకి మాత్రం వీడియో తీస్తున్న వాళ్ళకి ముద్దాడదాం కానీ పెట్టినా కానీ తింటుంది. ఇలా ఉంటాయి అన్నమాట ఉడికిన తర్వాత. బాబా సూపర్ మట్టి కమ్మగా తగిలి సూపర్ ఉంది. మట్టిలోంచి వచ్చినాయి కదా, అందుకని ఈ కొక్కుల కూర మాత్రం చాలా సూపర్ ఉంది.